మెంతికూర బాగా పెరగాలి అంటే కనుక మెంతుల్ని ఇలా రాత్రంతా నీళ్ళలో నానపెట్టి చల్లుకోవాలండి. అలాగే మీరు మెంతుల్ని మార్కెట్ నుండి కొని తెచ్చుకునేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ చూసి తెచ్చుకోవాలండి. కొంచెం ఫ్రెష్‌గా ఉండేలాగా చూసి తెచ్చుకుంటే బాగా మొలకెత్తుతాయి. నానపెట్టిన మెంతులన్నింటినీ ఇలా దగ్గరగా చల్లుకోవాలి. పైన మట్టి కప్పేసుకొని ప్రతిరోజు సాయంత్రం వేళలో నీళ్ళని స్ప్రే చేస్తే సరిపోతుంది. 10 రోజులకి నేను చల్లిన మెంతులన్నీ కూడా చక్కగా మొలకెత్తేసాయి చూస్తున్నారు కదండీ! నెల రోజుల క్రితం వేరొక టబ్‌లో మెంతులు వేశానండి. ఆ మెంతికూర చూడండి ఎంత పొడవుగా పెరిగిందో. మెంతుల్ని ఇలా దగ్గరగా వేసుకోవడం వల్ల మొలకెత్తేటప్పుడు మొక్కలన్నీ పడిపోకుండా ఒకదానికొకటి సపోర్టింగ్‌గా ఉంటాయి. ఇలా ఫ్రెష్‌గా కోసిన మెంతికూరతో పప్పు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. కుక్కర్‌లో గంట సేపు నానబెట్టిన కందిపప్పు, నీళ్లు, కాడలు లేకుండగా మెంతికూర కొలుచుకొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటో ముక్కలు, మీ రుచికి తగ్గ కారం, కొద్దిగా పసుపు, 2, 3 చింతపండు రెక్కలు, కొద్దిగా నూనె వేసి 4, 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మెత్తగా పప్పుని మెదిపేసుకొని పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు పోపు వేసుకొని ఇప్పుడు మెత్తగా మెదుపుకున్న పప్పుని పోపులో కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేస్తే ఎంతో కమ్మగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది.